హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుష్ వ్లాగ్స్. ఈరోజు కొంచెం లేట్ అయింది కాలేజ్కి. ఈరోజు బస్సులు ఉన్నాయని చెప్పి సంతోష్ ఫోన్ చేసి చెప్పాను, అందుకని జల్దీ పోతున్నా. ఇప్పుడు టైము 9:07 అవుతుంది. ఆల్రెడీ 9 o'clock ఒక బస్సు ఉంటుంది. ఇప్పుడు కొంచెం తొందరగా వెళ్తే ఇంకోటి వస్తుంది 9:20 అట్లా. అది పట్టుకొని వెళ్ళిపోవాలి ఇంటి దాకా. మస్తు ఎండ కొడుతుంది బయట. బస్సులు తిరుగుతున్నాయి కానీ ఓన్లీ బ్యాటరీ బస్సులు తిరుగుతున్నాయి, ఎలక్ట్రిక్. నార్మల్ బస్సులు తిరుగుతలేవు. బస్సు అయితే వచ్చింది, ఖాళీగానే ఉంది బస్సు. మళ్ళీ 4 days తర్వాత పోతున్నా కాలేజ్కి. అప్పుడు డైలీ ఇక్కడ కూర్చుంటుండే, అప్పుడు గలీజ్ ఉండే, ఇప్పుడు మంచి చేసేది. కూర్చో, ఏం చూస్తున్నావు? కాలేజీలో కూలింగ్ నీళ్ళు పెట్టారు, మిషన్ పెట్టారు, కొత్తది రీత్ వచ్చింది కాలేజీలో. అరే బండి ఉందిరా, మొత్తం ఖరాబ్ ఉంది. ఆఫ్ అయిపోతే ట్రాఫిక్ లో అరే పోయి మాటలు చెప్తుండ్రేడు. అక్షయ లేడంటే టిఫిన్ తింటున్నావు అదరా నువ్వు? ఇప్పుడే టిఫిన్ తిన్నాం. మా దోస్తుడు కూడా ఉంటాడు అక్షయ్ అని, వాళ్ళు లేడు కాబట్టి ఈరోజు ఈడే తినిపించింది టిఫిన్. అది ఆడు ఉండుంటే నాకు అక్కడ పైసలు లేవురా బయట, టిఫిన్ లేదు ఏం లేదు అంటాడు. ఈరోజు ఆడు లేడు కాబట్టి టిఫిన్ తినిపించింది. లేదు బోండా ఒక దోశ. మామ మంచిగా ఉందిరా టిఫిన్, ఇచ్చినందుకు థ్యాంక్స్ రా అక్షయ్. చూడరా అక్షయ్, వేడు నువ్వు లేవని అన్నందుకు టిఫిన్ తినిపించింది ఆడు. ఒక చాక్లెట్ ఇచ్చిండు, చాక్లెట్ తినుకుంటే దిగుతున్నాం. మెట్రో ఎందుకు ఎక్కినామంటే అక్కడ లిఫ్ట్ అది ఎక్సలెంట్ ఉంటుంది కదా, దాంతో టైం పాస్ అవుతుంది అని చెప్పి ఎక్కినాం. అది ఎక్కుతుంటే మంచి వీడియో ఇద్దాం అనుకున్నా, కానీ సడన్గా తెలుసా మనం వీడియో ఎందుకు ఆపేస్తామని. బస్ దిగినాం కోటిలా. ఇప్పుడు కోటి టర్మినల్కి పోతున్నాం. ఇక ఇది ఏడా ఇది అలా చౌరస్తలో దిగినారా భయ వెనకాల, అలా దిగి ఆడికి నడుచుకుంటూ పోతున్నాం టర్మినల్ కాడికి. మళ్ళీ ఆ నుంచి ఇంకో బస్ ఎక్కి ఇంటికి పోతాం. ఇప్పుడే బస్ దిగి ఇంటికి అయితే పోతున్నా. బస్ ఎక్కినప్పుడు వీడియో ఇద్దాం అనుకున్నా, మస్తు చెప్పినాయి రీల్స్ చూసుకుంటా. ఇప్పుడు ఇంటికి పోయి ఫస్ట్ మంచిగా కూలింగ్ వాటర్ ఒక బాటిల్ తింటారు అవి ఏమైనా తినేసి కాసేపు మళ్ళీ ఫోన్ చూసుకొని అప్పుడు స్టార్ట్ అవుదాం మళ్ళీ డ్యూటీకి. రాసుకునేది ఉంది, ఇంకా 2 పేపర్లు ఉన్నాయి, ఇంకా 3 సబ్జెక్టులు ఉన్నాయి రాసేటి. పెన్నే పెట్టలే, ఇక రేపు రాసుకుందాం. ఇంకా రేపు వీడియోలు కూడా ఎడిట్ చేసుకోవాలి. నేను కూడా నైట్ వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా, క్లిప్స్ జస్ట్ యాడ్ చేసి వదిలేసిన, ఇంకా కట్ చేయలే. తనంలో అయిపోయింది, అది కూడా చేసుకోవాలి. ఇప్పుడే బస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డ్యూటీ కాడ ఎట్లా చెక్ పోస్ట్ కాడ దిగిపోతా, ఇంకా బిల్స్ చెక్ పోస్ట్ కాడ. తొందరగా అయిపోయింది ఈరోజు పని, అంటే నేనే ఆపేసిన 8:30 కల్లా. ఇప్పుడు పోతున్నా రిటర్న్. సెలవు పార్క్ తీసుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చిన, ఇంటికి రానే ఒక చాక్లెట్ తింటున్నా. మా అమ్మ అన్నం ఇది అప్పుడు ఇయ్యాలి నువ్వు, అదే దాని కింద పెట్టిన ఒకటే మిగిలింది. మా అమ్మ రైస్ పెడుతుంది, పెడుతున్నా. కొంచెం చిన్నగా చేసేసిన. ఆల్రెడీ ఏదో కూర ఉంది, టమాటా కూర, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. గుడ్లు కూడా ఒక గుడ్డు ఒక ఆమ్లెట్ వేసుకుంటే అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఆమ్లెట్ బయట ఓలో ఫ్యామిలీలో గొడవ అవుతుంది. స్లిమ్లో పెట్టినా అంటే ఆల్రెడీ కొంచెం చాలాసేపు అవుతుంది, ఒక 5 minutes అట్లా అవుతుంది. సో ఒక ఆమ్లెట్ వేసేసుకుంటే ఇప్పుడు ఆమ్లెట్ వేసినాక చూపిస్తాం మనం. చలో ఎగ్ అయితే వేసేసిన, మంచిగా వేసినది ఇట్లా అట్లా. నేను కొంచెం కారం వేసుకొని, నాకు ఇందాక నుంచి ఫుల్ స్పైసీ తినబోతుంది ఏదో ఒకటి. ఇంకా ఆమ్లెట్ వేసుకుంటే ఎట్లా తిప్పే లోపల కూర కూడా పెట్టేస్తావు సైడ్కి, అది కూడా వేడైతే ఉంటుంది. చలో ఫుల్గా కారం వేసేసిన. చలో మళ్ళీ చిన్నగా వేసిన. ఇప్పుడు తిప్పితే మంచిగా అయింది. ఆమ్లెట్ అయితే అయిపోయింది, నేను బంద్ చేసేస్తా.
ఈ స్ట్రాబెర్రీ ఇస్తాం. ఇది కూడా స్లిమ్లో పెట్టి కూర పెట్టింది దాని మీద. కూర టమాటా కూర, ఇక అది కూడా స్లిమ్లో పెట్టిన కొంచెం సేపు. అంటే ఇక వేడి వేడి తిందాం అనిపిస్తుంది. ఇది టమాటా కాదు, ఇది ఏం కూర ఇది? టమాటా కూరనే. కొంచెం ఫ్లేమ్ పెంచిన. ఇవ్వండి, ఆమ్లెట్ చేసుకున్నాం, టమాటా కూర, రైస్. ఇవి రెండు వేడి వేడి ఉన్నాయి, ఇది కూడా వేడి అని ఇచ్చిన. అది రూపాయలు. ఆమ్లెట్ మంచిగా వచ్చింది. అది అవునా? ముగ్గురు ఇంకా రైస్లో ఎట్లా ఉంది? సర్వీస్ చేసిందంటే వేరే వాళ్ళు వేయకపోతే మా ఆయన వేరే అందరూ వేరే వచ్చారు మంచిగా వచ్చింది. ఇక ఇంటికి రాని చాక్లెట్ తినేస్తాం. రైస్ కూడా అయిపోయింది, ఇంకా డిన్నర్ అయిపోయింది. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్.